హైదరాబాద్ లో కబ్జాల పర్వం కూల్గా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డున ప్రభుత్వ భూమిలో నుంచి అడ్డగోలుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రోడ్డు వేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రారంభమైన ఈ కబ్జా పర్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది. 450 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసి రోడ్డు వేశారన్న ఆంధ్రజ్యోతి కథనంపై అధికారులు స్పందించారు. నోటీసులు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెబుతున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున బయోడైవర్సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కాజాగూడ చెరువును పూడ్చివేసి కొండలను తవ్వి ఇష్టానుసారంగా ఆ రోడ్లను వేయడం మాత్రం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సో ప్రస్తుతం నేను కాజాగూడ చెరువు దగ్గర ఉన్నాను. నిబంధనలకు పూర్తిగా తుంగలో తొక్కి ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్నటువంటి విల్లాల కోసం రోడ్లు వేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీని మీద ఇప్పటికే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో అధికారులు స్పందించి దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము స్పాట్ దగ్గర ఉన్నాము. ఏదైతే విల్లాలు నిర్మాణం అవుతున్నటువంటి ఆ ప్రాంతం దగ్గర మనం ఒక్కసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి చూపిస్తున్నాడు. సో ఏదైతే బయోడైవర్సిటీ పార్క్ కూతవేటు దూరంలోనే ఉంది ఇదంతా కూడా. సో దాదాపు రోడ్ వేసి 3 ఎకరాల భూమి విలువ దాదాపు ఇదంతా కూడా 450 కోట్ల విలువ చేస్తుంది. సో మిగిలిన 4 ఎకరాలు కూడా రెక్కలు వచ్చేటటువంటి అవకాశం. సో ఎన్నికల కోడ్ సమయంలో మొదలైనటువంటి పనులు ప్రభుత్వం మారినా కూడా కొనసాగుతున్నాయి. సో కొంతమంది అధికారుల సహకారంతో ఈ పనులు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దాదాపు లక్షలాది మంది చూస్తుండగా కూడా కొండలను తొలిచివేస్తూ మాకేం తెలియదంటూ అధికారులు కూడా మౌనం వ్యవహరించడం మీద మాత్రము అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై మాత్రమే దాటివేత వైఖరి లభిస్తుంది. బట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ప్రస్తుతం ఏదైతే అధికారులు దీనిపై ఏదైతే విచారణ చేపట్టారో ఇప్పటికే ఇటు అధికారులు జిహెచ్ఎంసీ కానివ్వండి, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు, దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు, ఎందుకంటే మనం చూస్తున్నాము కాజాగూడ లేక్ కూడా పూర్తిగా కుచించుకుపోతుంది. ఆ రోడ్డు నిర్మాణం కోసం ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఆ విల్లాల కోసము సో ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. సో ఈ కబ్జాల పర్వం అంతా కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొదలైంది. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు 4 రోజులు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వ భూమిలో దాదాపు 100 అడుగుల మేర దాదాపు 400 మీటర్ల పొడవు కొండలను తొలుస్తూ శరవేగంగా రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. సో దీని మీద ఏ అధికారులు అడిగినా మాత్రము స్పందన లేకపోవడము అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పవచ్చు. సో రోడ్డు పనులు మాత్రము ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో మొత్తం కూడా దాదాపు 450 కోట్ల విలువైనటువంటి 3 ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా ఏదైతే ఇటు ప్రైవేట్ కంపెనీ సొంతం రోడ్డుగా మారుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఇటు పర్యావరణ విధ్వంసం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం ఏదైతే అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ కానివ్వండి అదంతా కూడా ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ రియాలిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఇది హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇటు బయోడైవర్సిటీ జంక్షన్కు కూతవేటు దూరంలోనే పలు విదేశీయ కంపెనీలకు చెందినటువంటి వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. సో ఈ టవర్లో దాదాపు 24 గంటల సందడి నడుస్తూనే ఉంటుంది. సో టవర్లో వెనకాల కొండల మీద సంస్థకు సంబంధించినటువంటి విల్లాల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు ప్రభుత్వ భూమిలో అక్రమంగా కొత్త రోడ్డు వేస్తున్నారు. సో ఎవరు వేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో ఏంటనేది కూడా మాత్రం ఇప్పటికీ అధికారుల దగ్గర మాత్రం ఒక క్లారిటీ కూడా లేనటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఇక్కడ చెరువునైతే తొలిచివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఈ పెద్ద చెరువుకు తూర్పు వైపున ఏదైతే ఈ కొండలను ఆనుకొని ఉన్నటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో సో ఈ ఐటీ టవర్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాల ప్రాజెక్టులుగా ఉన్నాయి. సో వాక్ టు వర్క్స్ పేరుతో ఈ నిర్మాణాలు చేపట్టింది. సో వాటికి ఏదైతే ఈస్ట్ సైడ్ బాంబే హైవే నుంచి రోడ్డు ఉంది. సో వెనుక భాగాన కొంతవరకు ప్రభుత్వ భూమి, కాజాగూడ పెద్ద చెరువు శిఖం భూమి కూడా ఉన్నాయి. సో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు, అదేవిధంగా ఐటీ కంపెనీల వెనుక నుంచి ప్రత్యామ్నాయ మార్గం కోసమే అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో కీలక మంత్రికి బామ్మర్ది ఏదైతే ఈ కుటుంబం సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఈ విల్లాలోనే ఉంది. సో అతని చొరవ వల్లే గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి అతని చొరవ వల్లే ప్రభుత్వ భూమి ఏదైతే ప్రభుత్వ భూమిలోంచి రోడ్డు వేయడానికి అన్ని శాఖల అధికారుల నుంచి పరోక్షంగా సహకారం అందుతుందన్న ఆరోపణలు కూడా ఉంది. సో నిజానికి ఈ విల్లా ప్రాజెక్టుల మీదుగా గతంలో ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైంది. దాంతోపాటు లింక్ రోడ్డు కూడా ప్లాన్ చేశారు. కాజాగూడ కొండలు కానివ్వండి, హెరిటేజ్ నైట్ కావడంతో సో హెరిటేజ్ సైట్ కావడంతో ఇటు
న్యాయ సమస్యలు కూడా ఉంటాయని గ్రహించి మెట్రో అధికారులు చెరువు పక్క నుంచి మెట్రో ఆలోచనలు విరమించుకున్నారు. దాంతో ఇటు లింక్ రోడ్డు కూడా కనుమరుగైంది. సో ఇది ముందే గ్రహించి ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం ఉండగానే కనీసం రోడ్డున్నా కూడా దక్కించుకుందామనే పావులు కలిపారు. సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి రాగానే ప్రభుత్వ భూమిలో నుంచి దాదాపు కొండలు గుట్టలను తొలచివేస్తూ రోడ్డు నిర్మాణ పనులు అయితే చేపట్టారు. సో ప్రముఖ నిర్మాణ సంస్థతో పాటు మాజీ మంత్రి బామ్మర్ది కూడా కీలకంగా ఇందులో వ్యవహరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందువల్లే ఆ అధికారులు కూడా మౌనం వహిస్తున్నారంటూ కూడా ఇందులో ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇటు కాజాగూడ పెద్ద చెరువు చుట్టూ కూడా జిహెచ్ఎంసీ సాగునీటి శాఖ ఏదైతే అధికారులు సుందరీకరణ పనులు వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. సో రోడా మిస్ట్రీ కళాశాల నుంచి 2 కిలోమీటర్ల పొడవున దాదాపు 30 అడుగుల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చెరువును కూడా పూర్తి చేశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రకారం కాజాగూడ పెద్ద చెరువు విస్తీర్ణం దాదాపు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో రాళ్ళు చుట్టుముట్టు ఏదైతే పూర్తిగా ఉన్నాయో సో ఇదంతా కూడా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికీ పలువురు పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఆ విల్లాల కోసమే ఏదైతే గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రికి సంబంధించినటువంటి బామ్మర్దికి సంబంధించినటువంటి విల్లాల కోసమే సో ఏదైతే ఈ రోడ్డును వేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మాత్రం ప్రస్తుతం ఇటు ఆర్డీఓ అధికారులు కానివ్వండి, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దీని మీద 2-3 రోజుల్లో పూర్తిగా క్లారిటీ ఇస్తాము. సో దీని మీద ఏదైతే సమగ్ర విచారణ కూడా జరుపుతున్నామని అయితే ప్రస్తుతం అయితే వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇటు రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా సైట్ని విజిట్ చేసినటువంటి పరిస్థితి. సో రేపట్లోగా ఏదైతే ఆ రోడ్డు వేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో సంబంధిత వారికి ఆ ప్రైవేటు వ్యక్తులకి నోటీసులు ఇస్తాము. దాంతోపాటు ఆ ప్రాంతంలో చుట్టూ కంచె వేసేసి సో బోర్డులను కూడా పెడతామని మాత్రమే ఇప్పటికే రెవెన్యూ అధికారులు అయితే ఒక క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రమే ఇటు ఐటీ కేడర్లో ఎంతో విలువైనటువంటి భూమి, ముఖ్యంగా ఇటు చెరువును పూర్తిగా పూడ్చివేస్తూ అదేవిధంగా ఏదైతే పక్కనే ఉన్నటువంటి కొండలను పూర్తిగా ఎక్కడికక్కడ తొలగిస్తూ ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం మీద మాత్రం ఇటు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి అండదండల మూలంగానే సో ఇదంతా కూడా ఈ తంతంతా కూడా జరుగుతుందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద మాత్రం ప్రస్తుతం అధికారులైతే చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ రోడ్డుకు ఏదైతే ఆ రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారు. సో ఎవరైతే వాటిని చేపడుతున్నారో వాటికి రేపటిలోగా నోటీసులు ఇస్తామంటూ కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇరిగేషన్ అధికారులు కూడా దీని మీద ఎంక్వైరీ వేస్తాము, సదరు బాధ్యులైనటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇటు అధికారులు త్వరితగతిన స్పందించి సో ఏదైతే ప్రభుత్వ జాగాలో రోడ్లు వేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత బిల్డర్లకు అదేవిధంగా ఆ కంపెనీకి కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నుమాని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాజాగూడ.